మహారాష్ట్ర స్టేట్ నాందేడ్లో శాసకీయ ఆయుర్వేద మహావిద్యాలయంలో నేను పీజీ చేసే రోజులలో మా సీనియర్ మోరే అని ఉండేవాడు. మంచి మంచి షాయరీలు వినిపిస్తూ ఉండేవాడు. కొన్ని అలాగా హృదయానికి అత్తుకునేటట్టుండాయి. అలాంటి షాయరీలలో ఒక షాయరీ ఏమిటంటే, నాకు గాయమైంది, నువ్వు మందేశావు, కానీ ఆ మందుని ముళ్ళుతో వేశావు అని. మోకాళ్ళ నొప్పి కూడా అంతే. మోకాళ్ళ నొప్పితోటి ఈ ప్రపంచంలో ఎవరు చనిపోవటం లేదు, కానీ దానికి వాడేటువంటి మందులతోటి మాసు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగు, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి చాలామంది ప్రాణ ప్రమాదానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ళ నొప్పులు త్వరగా సురక్షితంగా తగ్గాలంటే దీనికి ఆయుర్వేద పద్ధతులు ఏమిటి, ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మోకాళ్ళు అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే మన బరువుని మొత్తాన్ని కూడా ఇవి మోస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి అవి త్వరగా అరిగిపోతాయి. అలాంటప్పుడు ఎట్లయితే పెద్ద చెట్టుకి తాకిడి ఎక్కువ, తుఫాన్ తాకిడి, అలాగే మోకాళ్ళు అరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. మన ఈ జాయింట్ పెయిన్స్లో అన్నిట్లోకి ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి మన మోడర్న్ డే లైఫ్ స్టైల్లో, ఆధునిక జీవనశైలిలో ఒక సర్వసాధారణమైన సమస్య. ఆయుర్వేదం దీన్ని జాను సంధిశూల అంటుంది. మామూలు సంధిశూల అంటే జాయింట్ పెయిన్, కానీ జాను అంటే మోకాలకు సంబంధించినటువంటి నొప్పి. ఈ పరిస్థితుల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ప్రధానంగా వాత దోషం ప్రకోపించి కీళ్ళలోకి చేరుతుంది. కీళ్ళలో నొప్పి, అలాగే లైట్గా ఇన్ఫ్లమేషను, కొంచెం కదలికల్లో ఇబ్బంది, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అంతర్లీనంగా అస్థి అంటే ఎముకలు, అలాగే మజ్జ అంటే బోన్ మ్యారో, ఇంకా మాంసధాతువులు అంటే లెగమెంట్స్, టెండాన్స్, ఇవన్నీ కూడా క్షీణిస్తాయి, అంటే డీజనరేట్ అవుతాయి. అంటే ఇది ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్. అంటే కేవలం జాయింటే కాదు, లెగమెంట్లు కూడా బలహీనపడతాయి, టెండాన్స్ కూడా బలహీనపడతాయి. అలాగే స్రోతస్సులలో అవరోధం కూడా ఈ నొప్పికి దారితీస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీంట్లో ఉపయోగపడేటటువంటి సాధారణ ఆయుర్వేద మూలికలు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు అసలు పెయిన్ కిల్లర్ వాడటం అని కాకుండా హోలిస్టిక్గా దీన్ని ట్రీట్ చేయాలి. అంటే ఏమిటి, పెయిన్ అడ్రస్ చేయడం అని కాకుండా ఆ పెయిన్కి దారితీసేటువంటి అన్ని కండిషన్స్ని ట్రీట్ చేయాలి. దానికి హోలిస్టిక్గా పనిచేసేటువంటి ఒక మూలిక ఏమిటి అంటే, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటే అశ్వగంధ. ఈ అశ్వగంధను వాడితే ఇది ఒక పెనాషియా లాగా పనిచేస్తుంది. దీని వేరుని ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. దీని మోతాదు రోజుకి 3 నుంచి 6 గ్రాములు, అంటే ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు పొడి రూపంలో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. లేదా నీళ్ళకి వేసి మరిగించి కషాయాన్ని తీసుకోవచ్చు, లేదా పాలకు వేసి ఉడికించి క్షీరపాకం లాగా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే అప్పుడు ఆ పాలల్లో ఉండేటువంటి కాల్షియం ఇవన్నీ కూడా శరీరానికి అందుతాయి. ఇది ప్రధానంగా వాతాన్ని తగ్గిస్తుంది, నరాల్ని శాంతపరుస్తుంది, అలాగే నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని పాలతో కానీ అలాగే తేనె కూడా కలిపి కానీ కూడా దీన్ని తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఇండెఫినెట్గా, అంటే ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది రసాయనంలాగా పనిచేస్తుంది, మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, టెండాన్స్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇది లెగమెంట్స్ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే మరొక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేటువంటి సహజ పదార్థం ఏమిటి, పసుపు. ఈ పసుపు ఒక అనాల్జిసిక్గా పనిచేస్తుంది బేసిక్గా. అలాగే దీనికి ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది. దీన్ని పసుపు దుంపని మనం వాడాల్సి ఉంటుంది. దీన్ని రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పొడి రూపంలో కానీ పేస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది నొప్పిని తగ్గించడమే కాదు, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం దీనికి ఉంది. అలాగే ఇది కీళ్ళ పోషణని అందిస్తుంది, అంటే ఆ జాయింట్ని ఇది నరిష్ చేస్తుంది. దీన్ని నీళ్లతోటి కూడా కలిపి తీసుకోవచ్చు, పాలకు కలిపి కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటిదే మరొక న్యాచురల్ పెయిన్ కిల్లర్ మనం వంటల్లో వాడేది ఏమిటి అంటే అల్లం లేదా శొంఠి. ఇది కూడా అంటే ఒక అనాల్జిసిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని అల్లాన్ని పైనుండే పుట్టంతా గీరి ఆ తర్వాత ఆ దుంపని సున్నంలో నానబెడతారు, ఎండబెడతారు, శొంఠి తయారవుతుంది. ఇలాగే ఎండినటువంటి అల్లం దుంప దీన్ని పొడి రూపంలో వాడాల్సి ఉంటుంది. రోజుకి 1 నుంచి 3 గ్రాముల పొడిని దీన్ని నీళ్ళకి వేసి మరిగించి శొంఠి కషాయంలాగా తీసుకోవచ్చు. ఇది వాతాన్ని బేసిక్గా తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే అనాల్జిసిక్ యాక్షన్ ఉంటుంది. దీన్ని తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. అలాగే మరొకటి త్రిఫలా. ఈ త్రిఫలాకి మోకాళ్ళ నొప్పికి ఏమిటి సంబంధం అని చాలామందికి అనుమానం రావచ్చు.
ఈ త్రిఫలా అనేది ఏంటంటే ఒక బెస్ట్ అడాప్టోజన్గా పనిచేస్తుంది. అంటే మల నిర్వహణ సజావుగా జరిగేలా చేస్తుంది, ఆమాన్ని బయటికి పంపుతుంది, అలాగే శరీరాన్ని తేలిగ్గా చేస్తుంది. శరీరం ఎప్పుడైతే తేలికైందో అప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మీరు చూడండి, మీరు 65 కిలోలు ఉన్నారనుకుందాం, మీకు తెలియకుండానే 70 కిలోలు అయ్యారనుకుందాం, అప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. 2 లేదా 3 కిలోలు తగ్గి చూడండి, ఆశ్చర్యకరంగా మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. అంటే 3 కిలోలు తగ్గడంతోనే మోకాళ్ళ నొప్పులు ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. అంటే ఆ 1 కిలో 2 కిలోల లోడే మోకాళ్ళలో నొప్పి రూపంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. త్రిఫలాలు ఏం చేస్తాయంటే అదనపు ఈ కొవ్వుని కరిగిస్తాయి, అలాగే బరువు తగ్గడానికి సహాయపడతాయి. హరితకి, ఆమ్లకి, విభేతకి. ఇది ఈ డ్రై ఫ్రూట్స్ని ఎండబెట్టి పొడి చేసి ఫైనల్గా ఒక పొడి రూపంలో అమ్ముతారు. దీన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే డైజెషన్కి సహాయపడుతుంది, ఇంకా ముఖ్యంగా నొప్పిని తగ్గిస్తుంది. ఈ త్రిఫల పొడి నీళ్ళతో తీసుకోవచ్చు. రాత్రిపూట తీసుకుంటే మల నిర్వహణ అంటే మోషన్ కూడా దీంతో ఫ్రీ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా జనరల్ మెడిసిన్స్. కానీ స్పెసిఫిక్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అది తగ్గాలనుకుంటే, లైఫ్ లాంగ్ వాడాలనుకుంటే, ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేకుండా నొప్పిని తగ్గించాలంటే దానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఏమిటి అంటే గుగ్గులం. ఈ కామిఫోరా ముక్కులు అంటారు. ఇది శుద్ధ గుగ్గుల పేరుతోటి అన్ని కంపెనీలు దీన్ని మార్కెట్ చేస్తున్నాయి. అంటే శుద్ధి చేసినటువంటి గుగ్గులు, దీన్ని మీరు వాడుకోవచ్చు. అయితే దీని గమ్ము ఇక్కడ ప్రధానం. ఎట్లయితే తుమ్మ జిగురు వస్తుందో, వేప జిగురు వస్తుందో, అలాగా గుగ్గిలం చెట్టు నుంచి జిగురు వస్తుంది. దాన్నే గుగ్గులు అంటారు. దాన్ని శుద్ధి చేసి వాడతారు. దీన్ని రోజుకి 1 నుంచి 3 గ్రాములు టాబ్లెట్ రూపంలో లేదా కషాయంలాగా వాడుకోవచ్చు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అదనపు బరువును తగ్గిస్తుంది, కీళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది దీంట్లో. దీన్ని నీళ్లతో తీసుకోవచ్చు, లేదా దీన్ని పాలతో కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏక మూలికలు. అయితే దీనికి సంబంధించి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు కాంబినేషన్ ఏమిటంటే గుగ్గులు దీంట్లో ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ దాన్ని ఇంకా పొటెంటైజ్ చేసి ఎలా వాడచ్చు అంటే ఆయుర్వేదం దీనికి చెప్పినటువంటి ఒక మహత్తర పరిష్కారం మహాయోగరాజు గుగ్గులు. యోగరాజు గుగ్గులు, మహాయోగరాజు గుగ్గులు ఏంటంటే ఇంకా పొటెన్సీ పెంచుతాయి. ఇది అనేక మూలికల మిశ్రమం. దీన్ని రోజుకి 1 నుంచి 2 మాత్రలు వాడాల్సి ఉంటుంది. నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది. వాతాన్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. దీన్ని పూటకి 1 నుంచి 2 మాత్రలు చొప్పున రోజుకి 2 సార్లు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు కాస్త మోడరేట్గా ఉన్నప్పుడు అప్పుడు యోగరాజు గుగ్గులు అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్. యోగరాజు గుగ్గులు మహాయోగరాజు గుగ్గులు లాగానే పనిచేస్తుంది. కాకపోతే దీన్ని తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు కాబట్టి మధ్యస్థంగా ఉండేటువంటి ఒక రకమైన అనీజీనెస్ ఉన్న సందర్భాల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అనేక మూలికల మిశ్రమం. రోజుకి 1 నుంచి 2 మాత్రలు, పూటకి 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళతో తీసుకోవచ్చు, లేకపోతే ఇతర సొంటి కషాయం లాంటి వాటితో కూడా తీసుకోవచ్చు. వాతాన్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ కూడా ఇది తగ్గిస్తుంది. రోజుకి 2 టైమ్స్, అవసరాన్ని బట్టి 3 టైమ్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేది రాస్నాది క్వాథం. క్వాథం అంటే డికాక్షన్ అని. ఈ డికాక్షన్ మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ప్రిపేర్డ్ డికాక్షన్ ఫామ్లో కూడా ఇది మీకు రాస్నాది క్వాథం, మహారాస్నాది క్వాథం ఇలాంటి పేర్లతోటి ఇది మీకు దొరుకుతుంది. ఇది రాస్నా ఇలాంటి మూలికల కషాయం. ఇది దీన్ని 20 నుంచి 30 మిల్లీలీటర్ మోతాదుగా సరిసమానంగా నీళ్లు కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. వాతాన్ని తగ్గించడమే కాదు, నొప్పిని కూడా తగ్గిస్తుంది. రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. అలాగే ఈ మజిల్స్ని వీటన్నిటిని టోనప్ చేస్తూ లెగమెంట్స్ని, టెండాన్స్ని, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి సహాయపడేది ఏంటంటే బలారిష్టం. అంటే ఓవరాల్గా బలాన్ని ఇస్తుంది మోకాలికి. ఇది కూడా అంతే, అనేక మూలికల మిశ్రమం. దీని ఆశ్వం రూపంలో, అరిష్టం రూపంలో, అంటే ఏంటంటే ఫర్మెంట్స్ రూపంలో వాడతాం. రోజుకి 10 నుంచి 20 మిల్లీలీటర్ అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల వరకు సరిసమానంగా నీళ్ళతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, అలాగే శక్తిని ఇస్తుంది. రోజుకి 2 సార్లు దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి మోకాళ్ళ నొప్పి కౌంటర్ ఇరిటేషన్ తోటి తగ్గించవచ్చు. అంటే ఏంటంటే లోపల ఇరిటేషన్ ఉంటుంది, వేడి ఉంటూ ఉంటుంది. ఆ వేడిని తగ్గించామనుకోండి, నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది. దానికి ఒక మహత్తరమైన పరిష్కారం ఏమిటంటే చందనాది తైలం. ఈ చందనాది తైలం అనేది ఈ లోపల ఉండేటువంటి పెయిన్ తగ్గించడానికి, బర్నింగ్ పెయిన్ తగ్గించడానికి సహాయపడుతుంది. మంచి గంధం ఇలాంటి మూలికలతో తయారవుతుంది. ఇది మోకాళ్ళకి మర్దన చేయడానికి వాడాల్సి ఉంటుంది. నొప్పిని తగ్గించడంతో పాటు వాపును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అయితే మీ అంతటి మీరు చేసుకోగలిగే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని మీరు ముందు ట్రై చేయొచ్చు.
ఉదాహరణకు ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే ఈ రెండిట్లోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. ఇవే పసుపు అలాగే సొంటి ఈ మిశ్రమం. పసుపు సొంటి ఈ పొడిని నీళ్లతో గడిపి పేస్ట్లా తయారు చేసి మోకాళ్ళకి సింపుల్గా ఎక్స్టర్నల్గా రాయండి. ఇది నొప్పిని గుంజేస్తుంది, వాపును కూడా తగ్గిస్తుంది. ఇవేవీ లేవనుకోండి, ఒక మంచి సింపుల్ మెడిసిన్ ఏంటంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. మీకు తెలుసు మస్టర్డ్ ఆయిల్ వేడి చేస్తుందని మన తెలుగు వాళ్ళు అంటూ ఉంటారు. వేడి చేయడం అంటే రక్త ప్రసరణ పెంచడం. ఆవ నూనెని గోరువెచ్చగా చేసి అంటే మరిగే నీళ్ళపైన ఒక చిన్న పాత్రలో తీసుకొని దీన్ని పెడితే అది వేడెక్కుతుంది. దాన్ని మోకాళ్ళకి అప్లై చేసి మర్దన చేసుకోవాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మరొకటి మెంతి గింజలు. ఇది కూడా అంతే, ఈ నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రిపూట మెంతి గింజల్ని నీళ్ళకి నానబెట్టి వేడి నీళ్ళకి ఉదయం ఆ నీళ్లు తాగాలి, ఒక గ్లాస్ నీళ్ళు. ఇది కీళ్ళ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఒక మంచి అడాప్టోజన్ ఏంటంటే తులసి ఆకులు. తులసి ఆకుని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. ఇది స్ట్రెస్ని తగ్గించడంతో పాటు నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఇక మీకు మీరే చేసుకోగలిగేటటువంటి కొన్ని మూలికా చికిత్సలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే ఈ కాంబినేషన్స్, ఉదాహరణకు మంచి కాంబినేషన్ ఏమిటంటే అశ్వగంధ, సొంటి అలాగే పసుపు. గమనిస్తే ఈ మూడు కూడా ఒకదానికొకటి సినర్జెటిక్ యాక్షన్ ఉంటాయి. 1 టీ స్పూన్ అశ్వగంధ పొడి, 1/2 టీ స్పూన్ సొంటి పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి అన్నిటినీ తేనెతో కలిపి దీన్ని విభజించి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పిలో రిలీఫ్ ఉంటుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ త్రిఫల అలాగే గుగ్గిలం. 1 టీ స్పూన్ త్రిఫల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గుగ్గిలం పొడి రెండింటిని నీళ్లతో కలిపి రాత్రిపూట ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కూడా మోకాళ్ళ నొప్పిలో రిలీఫ్ ఉంటుంది. అలాగే రాష్ట్రాదిక్వాదం అనుకున్నాం కదా, దానికి అశ్వగంధ కలిపి తీసుకోవాలి. అంటే ఒక 20 ml రాష్ట్రాదిక్వాదంలో 1 టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఆ రాష్ట్రాదిక్వాదం తాలూకు యాక్షన్ ఎన్హాన్స్ అయ్యి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే మరొక కాంబినేషన్ పసుపు, సొంటి ఇంకా మెంతి గింజలు. 1 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ సొంటి పొడి అలాగే 1/2 టీ స్పూన్ మెంతి గింజల పొడి వీటన్నిటిని నీళ్లతోటి కలిపి రోజుకి విభజించి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే ఒక సింపుల్ కాంబినేషన్ తులసి, అల్లం అలాగే పసుపు. తులసి, అల్లం, పసుపు. తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అన్నిటినీ నీళ్ళకి వేసి టీలాగా మరిగించి తీసుకుంటూ ఉంటే రోజుకి 2 సార్లు మోకాళ్ళ నొప్పులో రిలీఫ్ ఉంటుంది. అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఆ పథ్యాపథ్యాలు పాటించడం చాలా ముఖ్యం. చెప్పుకున్నాం కదా, మనం మొత్తం శరీరంలో వెయిట్ బేరింగ్ జాయింట్ మోకాళ్ళు కాబట్టి అవి అరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పథ్యం ఏమిటి అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మీరు తేలిగ్గా ఉంటారు, మోకాళ్ళ మీద లోడు పడకుండా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి, ఇది వాతాన్ని తగ్గిస్తుంది. అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా క్వాడ్రిసెప్స్ డ్రిల్ అంటే మోకాలు తాలూకు ఆ కీలు కదిలేలాగా ఎక్సర్సైజ్, తొడల కండరాలను బిగించి చేస్తూ ఉండాలి. యోగా, ధ్యానం, అలాగే వేడి నీళ్ళతోటి కాపడం, అలాగే పెనం మీద ఇసుకని వేడి చేసి కాస్త నీళ్లు పోసి ఆ తడి ఇసుకతో కాపడం పెట్టుకుంటూ ఉండాలి. ఆవరణంతో మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా పథ్యాలు. అపథ్యాలు ఏమిటి, శరీరానికి హాని చేసేది ఏంటి అంటే చల్లటి ఆహారం తినకూడదు, అలాగే జంక్ ఫుడ్ మానేయాలి, అలాగే ఓవర్గా అధ్యసనం అనేది మంచిది కాదు, ఓవర్గా తినకూడదు. అలాగే నిద్ర లేకపోయినా కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి, తగినంత నిద్రపోవాలి, ఎందుకంటే రక్త ప్రసరణ బాగుంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, బరువును పెంచే ఆహారం మానేయాలి, వాతావరణ మార్పులకు గురిగా అవ్వకూడదు. అంటే ఉదాహరణకు ఏసీ గదుల్లో ఉండటం, ఇలాంటి వాటి అన్నిటితోటి ఈ మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి అన్నిటినీ మీరు అడ్రస్ చేయాలి. ఇలాగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ అన్ని స్ట్రాటజీస్ని మీరు పాటిస్తే సర్జరీ వరకు వెళ్ళటం, అది ఫెయిల్ అవటం, మళ్ళీ బాధపడటం, పెయిన్ కిల్లర్స్ వాడాల్సి రావటం, వాటితోటి సైడ్ ఎఫెక్ట్స్, వాటితోటి బాధపడటం, ఇలాంటి స్టిచింగ్ టైం సేవ్స్ 9 అంటారే, ఇలాంటి అనేక అనర్థాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, దీనికి మీరు ఏమన్నా పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడారా, వాటితో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అలాగే మీకు తెలిసినటువంటి చిట్కాలు ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా, ఆయుర్వేద చిట్కాలు,
వాటితో మీరు ఎలా రిలీఫ్ ఫీల్ అయ్యారు, అలాగే ఎక్సర్సైజ్ వల్ల మీరు ఎలాంటి రిలీఫ్ పొందారు, ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.